అందరికి మరణాత రాత్రికాలం అంతా కాపాడి నూతనమైన రోజులోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చారు. అందరూ బట్టి దేవుని స్తుతిస్తూ ఈ దినము దేవుని వాగ్దానం చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనము. నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. చదువుట వల్ల వినుట వల్ల రావలసిన దీవెన ప్రభు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు ఎవరిని కాపాడుతానంటున్నారు అనంటే ఆయన పిల్లలైన వారిని ఆయన వాక్యాన్ని చదువుతూ విశ్వాసంతో నడుచుచున్న వారికి వాక్యం ఏమంటుందంటే ఏ అపాయం రాకుండా ఆయన కాపాడుతానన్నారు. ఎందుకంటే 91 కీర్తన 10వ చరణంలో నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎంత చక్కని మాట చూడండి. అపాయం రాదన్నారు, అలాగే ఏ తెగులు నీ గుడారము కూడా సమీపించదన్నారు. కనుక ఆయన నమ్మిన పిల్లలకు, ఆయనను వెంబడించే వారికి దేవుని కాపుదల ఎప్పుడు కూడా మనకు కాపాడుతుంటుంది. అదే యెషయా గ్రంథంలో కూడా 54వ అధ్యాయం 17వ వచనంలో కూడా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మన మీదకు మరి రూపింపబడిన ఏ విరోధమైనా కానీ అది వర్ధిల్లినట్టుగానే దేవుడు చేస్తానంటున్నాడు. కనుక అందుకనే దేవుడు మనల్ని ఎలాగూ కాపాడుతున్నాడు, నిత్యము కూడా రక్షణగాను కాపుదల ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇక మరొక మాట మనం చూసినట్లయితే మరి క్షేమము, మరి వాక్యంలో చూసినట్లయితే 121 కీర్తనలో రాయబడుతుంటుంది 7వ వచనములో ఏ అపాయం రాకుండా యెహోవా నేను కాపాడును. దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు. అలాగే ఆయన ప్రాణాన్ని కూడా కాపాడుతానంటున్నాడు. కనుక ఈ దినము ఆయన కృప, ఆయన క్షేమం మనల్ని కాపాడుతుంటుంది. అందుకనే ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఒకనొక సమయంలో ఒక కష్టం వచ్చినటువంటి పౌలు గారు కూడా ప్రభు అన్నారు, ఏమన్నారంటే నా కృప నీకు చాలునన్నారు. నిజమే, దేవుని కృప ఉంటే మనం ఎప్పుడు కూడా వర్ధిల్లేటట్టుగా ఉంటాం. కనుక ఈ దినము వాగ్దానం ప్రకారముగా దేవుని ప్రేమించే వారి కొరకు ఆయన సమస్తమును మేలు సమకూర్చబడతాయని రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్లుగా ఈ దినమంతా మనము ఆయన ప్రేమించిన, ఆయన వెంబడించిన, ఆయన స్తుతించిన, ప్రార్థించుకున్న ఈ దినమంతా ప్రయాణంలో తోడుగా ఉంటాడు. విరోధంగా ఏమున్నది కూడా వర్ధిల్లదు. కనుక ఆయన కృప నీ మీద ఉంటుంది, మీ అందరి మీద ఉంటుంది. విన్న వాక్యం ద్వారా ప్రభు మీ అందరి వినుకలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దీవించుమని చెప్పబడిన ఈ మాటలు నీ వాగ్దానం ఉంది. ఏ అపాయం రాకుండా కాపాడుతున్నాం. నిజమే, ఈ దినమంతా ప్రతి వారిని కాపాడండి. విరోధముగా అన్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా చేయండి ప్రభా. కష్టమన్నా నష్టమన్నా నీ కృప అందరి మీద ఉంచము, దీవింపచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన మేల్లరకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం చదువుకుని ఈ దినమంతా పనుల్లో తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. కుండ పగలగొట్టినంతనే, దివిటి వెలిగించినంతనే శత్రుసేన రాలిపోలేదా? కుండ పగలగొట్టినంతనే, దివిటి వెలిగించినంతనే శత్రుసేన రాలిపోలేదా? లోబడి ఉండిన చాలును, చేయును ప్రభువే యుద్ధము. ఘనపరచే యేసు ప్రేమలో జయము పొందుకొనుచున్నాను. నేనెందుకు భయపడవలను, సామాన్యుని వలెను. నేనెందుకు భయపడవలను, సామాన్యుని వలెను. కరుణించే నావాడు కనుపాపల కాపాడు, కునుకేయడు ఏనాడు యేసు.